హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ ఫ్రెష్ మెంతి కూరతో చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. సో ఈ వింటర్ సీజన్లో మనకి ఇలాంటి వేడి వేడి చికెన్ కర్రీ, అది మెంతి కూరతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి, మందపాటి గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాలా సన్నగా తరిగినవి, కొద్దిగా పచ్చిమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఫ్రెష్ మెంతికూర కడిగి కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. ఇది నేను నార్మల్ సైజ్ 2 బంచెస్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది ఇందులోకి యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 kg వరకు చికెన్ యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసేసి మసాలాలన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ పైన ఒక 3 to 4 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకున్నట్టయితే ఆయిల్ ఈ విధంగా పైనకి ఇలా తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోనికి ఒక 1 నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ పైన ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా చికెన్ మసాలా, కొత్తిమీర యాడ్ చేసేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.